హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మీకు నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మనందరికీ కూడాను ఆకాశ వీధుల్లో తేలిపోవాలి. చక్కగా ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేయాలి అనేది ప్రతి ఒక్కరి కల. ఎందుకంటే ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది చాలా వేస్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ కరెక్ట్‌గా ఫాలో అవ్వకపోవడం వల్ల ఎయిమ్‌ని, డ్రీమ్‌ని అచీవ్ చేయలేకపోతూ ఉంటారు. సో, దీనికి కరెక్ట్ వే దొరకాలి. మన లైఫ్ అచీవ్‌మెంట్ కరెక్ట్‌గా రీచ్ అవ్వాలి అనుకుంటే గైడెన్స్ అనేది తప్పనిసరి ఉండాల్సిందే. సో, అటువంటి గైడెన్స్‌తో, అటువంటి ఇన్ఫర్మేషన్‌తో ఇవాళ ఎపిసోడ్ ఉండబోతుంది. సో, వీటన్నిటికి మనకి క్లియర్‌గా ఆన్సర్ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు జెట్ నెక్సస్ నుంచి బుతుల్. ఇంకా ఆలస్యం చేయకుండా పరిచయం చేసేసుకుందామా? హాయ్! నమస్తే. హాయ్ నమస్తే. హాయ్ ఎలా మౌనిక. ఉన్నారు? ఐయామ్ గుడ్. సూపర్. పేరెంత డిఫికల్ట్‌గా ఉందో చాలా చక్కగా ఉన్నారు. హెయిర్ హాస్టల్స్ అంటే ఇంత అందంగా ఉంటారా? మాకందరికీ చాలా డ్రీమ్ అన్నట్టు. సో, హెయిర్ హాస్టల్ చేయాలి, లేకపోతే ఎయిర్‌వేస్‌లో ఏదో ఒక వర్క్ చేయాలి అనేది చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. కాకపోతే ఆ వే అనేది కరెక్ట్‌గా తెలీదు. ఏ టైంలో గెట్ ఇన్ అవ్వాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇంటర్ తర్వాత మనం ఈ కోర్స్‌ని స్టార్ట్ చేయొచ్చా? లేదు 10థ్ తర్వాత స్టార్ట్ చేయొచ్చా? లేకుంటే బీఎస్సీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చా? సో, ఇవి ఇన్ఫర్మేషన్ అంతా చాలామందికి తెలియక ఇంట్రెస్ట్ ఉన్న, ఎయిమ్ ఉన్న బ్యాక్‌కి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు కరెక్ట్‌గా ఏం చెప్తారు? ఎలా గైడ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే చాలామంది పేరెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా ఫస్ట్ ఏందంటే వాళ్ళకి అంత క్లారిటీ లేదు. అవును. ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్‌లైన్స్ ఉన్నాయి, ఎవ్రీ సిటీస్‌లో ఉన్నాయి, ఎక్స్‌పాన్షన్ జరుగుతున్నాయి. కానీ చాలా మందికి దాంట్లో జాబ్స్ కూడా ఉంటాయా? ఉంటాయా? ఏ విధంగా జాబ్స్ ఉంటాయి? ఏ డిపార్ట్‌మెంట్‌లో మన బిడ్డలు యూ నో స్టూ స్టూడెంట్స్ వర్క్ చేయాలి, పిల్లలు వర్క్ చేయాలి తెలీదు చాలా మందికి. సో, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ఇది అవేర్‌నెస్ ఉండాలి. ఎయిర్‌పోర్ట్‌లో జాబ్స్ ఉంటాయా? దాంట్లో క్యాబిన్ క్రూ అయినా ఉంటుంది, ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ చాలా డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ఉంటాయి. ఒకటే కాదు. హాస్పిటాలిటీ సెక్టర్ సెపరేట్ ఉంది. హ్మ్. సో, దానికి ఏందంటే డిఫరెంట్ క్వాలిఫికేషన్స్‌కి డిఫరెంట్ ఏందంటే వాళ్ళకి అప్రోచ్ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాబిన్ క్రూ చాలా మందికి ఏందంటే అమ్మాయిలకైతే చాలా ఇష్టం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఉంటే ఫస్ట్ క్యాబిన్ క్రూకి వెళ్ళాలి. వాళ్ళకి ఫ్లైట్‌లో ట్రావెల్ చేయాలి. వరల్డ్ మొత్తం తిరగాల్సింది వాళ్ళకి ఫస్ట్ కోరిక ఉంటుంది. సో, దానికి ఏందంటే ఫస్ట్ మనం ఎంట్రీ చేయాలంటే ఫస్ట్ మేజర్ థింగ్ ఏందంటే క్యాబిన్ క్రూకి స్పెసిఫికల్‌గా 12థ్ కంప్లీట్ అవ్వాలి. ఓకే. ప్లస్ వేరే డిపార్ట్మెంట్స్‌కైతే 10థ్ బేసిస్‌లో అయినా, గ్రాడ్యుయేషన్ బేస్ అయినా, మాస్టర్స్ బేస్‌లో అయినా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంట్లో. సో, క్యాబిన్ క్రూలో చేయాలి అంటే వాళ్ళకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టెన్ క్రైటీరియాస్ ఉంటుంది. దాని గురించి డెఫినెట్‌లీ మనం మాట్లాడదాం స్టెప్ బై స్టెప్‌లో. యాక్చువల్‌గా ఏవియేషన్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి గ్లామర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్తారు. దాంతో పాటుగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా వచ్చుండాలని చెప్తారు. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ అనేది ఎంత నెసెసరీ, గ్లామర్ కూడా అంతే నెసెసరీయా? మీరేం చెప్తారు? ఇండియా ఏందంటే మల్టీ కల్చరల్ కంట్రీ ఇది. దాంట్లో ఏందంటే డిఫరెంట్ కాంప్లెక్షన్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. డిఫరెంట్ పీపుల్ ఉంటారు. నార్త్‌లో సెపరేట్, సౌత్‌లో చెన్నై, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ డిఫరెంట్ కాంప్లెక్షన్స్ ఉంటాయి. ఇది చాలా ఏందంటే ఇది మిస్‌కన్సెప్షన్. ఓన్లీ తెల్లగా ఉన్న వాళ్ళే చేయాలి, ఫెయిర్ ఉన్న వాళ్ళే చేయాలి. ఆబ్వియస్లీ మనం అట్లనే డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌కి ఎంట్రీ చేయలేం. దానికి కొంచెం ఏందంటే మన గ్రూమింగ్, మేకప్ అది బేసిక్ థింగ్. అది మేము ఏందంటే అది ఇంపార్టెంట్ ఉంది. కానీ ఓన్లీ ఫెయిర్ అమ్మాయిలే చేయాలి. ఓన్లీ ఇది చేయాలి అట్లా లేదు. ఇండియాలో ఏందంటే ఢిల్లీలో హైరింగ్ ఉంటుంది, ముంబైలో హైరింగ్ ఉంటుంది, చెన్నైలో ఉంటుంది. చాలామంది వీటిష్ కాంప్లెక్షన్స్ ఉంటారు. అది డిఫరెంట్ విషయం. అది క్లియర్‌గా ఇట్స్ మిత్. ఓకే. నార్మల్‌గా 10థ్ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి కోర్స్‌లో జాయిన్ అవుతాం అనే వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఏందంటే చాలామంది స్టూడెంట్స్ 10థ్ తర్వాత జాబ్ చేయాలనుకున్నారు. కాకపోతే కొంతమంది 12థ్ తర్వాత జాబ్ చేయాలి. లేకపోతే కొంతమంది హైర్ స్టడీస్‌కి అప్రోచ్ అవుదాం, బీబీఏ చేద్దాం, డిఫరెంట్ ప్రోగ్రామ్స్‌కి వెళ్దాం అంటే ఇక్కడ ఏందంటే ఇది ఓవరాల్ ప్యాకేజ్ మనం ప్రొవైడ్ చేసేది. ఇక్కడ ఏందంటే మనకు గ్రాడ్యుయేషన్ ఉంది, మనకు డిప్లొమా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి జాబ్ రిలేటెడ్. సో, గ్రాడ్యుయేషన్‌లో ఎలా ఉంటుందంటే మనకు బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్లస్ ఎయిర్ హోస్టెస్ క్యాబిన్ క్రూ ట్రైనింగ్ ఉంటుంది. బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్లస్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ అండ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ ఉంటాయి. ప్లస్ దీనికి ఏందంటే ఓన్లీ ఒకవేళ జాబ్‌కే వెళ్ళాలి మేము ఫర్దర్ స్టడీస్‌కి దాంతో పాటు జాబ్ తర్వాత మేము తర్వాత విషయం చూద్దాం అది. దానికి ఏందంటే మనకు ఓన్లీ 6 మంత్స్ ఇంటర్నేషనల్ డిప్లొమా ట్రైనింగ్ ఉంటుంది. అది డిప్లొమా ఇన్ క్యాబిన్ క్రూ, డిప్లొమా ఇన్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్, డిప్లొమా ఇన్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ ఉంటాయి. హాస్పిటాలిటీ ట్రైనింగ్ ఉంటుంది దీనికి. సో, ఇక్కడ ఏంటంటే మనిషి పర్సనాలిటీ బట్టి కూడాను వాళ్ళకి మీరు చెప్తారా? మీకు ఇది ఈ డిపార్ట్‌మెంట్ బాగుంటుంది, ఈ డిపార్ట్‌మెంట్ బాగుంటుంది అని మీరు ఎట్లా సజెస్ట్ చేస్తూ ఉంటారు? డెఫినెట్‌లీ అందరు స్టూడెంట్స్ ఏందంటే అన్ని స్టూడెంట్స్ ఒకేలాగా ఉండదు. వాళ్ళకి స్కిల్స్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి చూడ్డానికి డిఫరెంట్ ఉంది. టాలెంట్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి. సో, వాళ్ళకి ఒకసారి ఎందుకంటే మనం ఇక్కడ మేజర్‌గా ప్రోగ్రామ్‌లో ఎలా ఉంటుంది ఫస్ట్ స్టెప్పే అది. ఒకసారి పేరెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా మన అకాడమీలో ఏందంటే ఫ్రీ కెరియర్ కౌన్సెలింగ్ సెషన్ ఉంటుంది. అంటే వాళ్ళ కెరియర్ గైడెన్స్ గురించి ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎలా సెట్
సెట్ అవుతారు వాళ్ళ స్కిల్స్ను బట్టి వాళ్ళ టాలెంట్ను బట్టి. దానికి మనం ఒకటి ఏంటంటే ప్రాపర్ కెరియర్ గైడెన్స్ ఇస్తామన్నమాట. స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్కి ఎలా వెళ్ళొచ్చు, ఇండియాలో సెటిల్ అవ్వాలా, గ్లోబల్ ఇండస్ట్రీ కాబట్టి మనం అన్ని డీటెయిల్స్ గురించి చెప్తాం వాళ్ళకి. అది ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్ మీరు అటెండ్ చేయాలి అంటే మీరు ఫ్రీ కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ బుక్ చేయొచ్చు మన దగ్గర. ఓకే. సో, అసలు జీరో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే, వాళ్ళకి మీరు ఏ విధంగా గైడ్ చేసి ప్రాపర్ వేలో తీసుకువెళ్తారు? అబ్సల్యూట్లీ తీసుకుంటాం. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు అందరూ. ఆబ్వియస్లీ అకాడమీ రన్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీస్ మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. ట్రైనింగ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాస్ పర్ ద స్టాండర్డ్ అండ్ యాస్ పర్ ద ఏవియేషన్ సెక్టర్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ ప్రకారమే ఉంది. రైట్. అంటే భయపడుతూ ఉంటారు మెయిన్‌గా ఏవియేషన్ అనంగానే, ఇది అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మాకు సెట్ అవ్వదేమో, నేను అందంగా లేను, నాకు సరిపోదేమో, లేకుంటే నా దగ్గర అంత డబ్బు లేదు, నేను అంత బేర్ చేయలేనేమో. సో, ఈ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కామన్ పర్సన్‌కి. సో, దీనికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? అట్లా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏందంటే ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా ఓల్డ్ ఇండస్ట్రీ. ఇప్పుడు రీసెంట్‌గా స్టార్ట్ అవ్వలేదు. ఇవి చాలా మోర్ దెన్ 100 ఇయర్స్ నుంచి ఉన్నాయి వరల్డ్ వైడ్ చూడడానికి. కానీ ఇప్పుడు మనకు రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా ఉంది, మనకు రైల్వేస్ ఎలా ఉంది, అట్లనే మనకు ఎయిర్‌వేస్ కూడా ఉన్నాయి. దాంట్లో ఎక్స్‌పాండింగ్ పొజిషన్‌లో ఉన్నాయి. అంటే ఎక్స్‌పాండ్ అవుతుంది ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 6 మంత్స్ అన్ని ఎయిర్‌పోర్ట్స్ ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, అక్కడ మనకు దాంట్లో ఏందంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక సెక్టర్, ఒక ఇండస్ట్రీ అన్నమాట. సో, ఈ సెక్టర్ ఇండస్ట్రీలో కావాలి అంటే ఆ ప్రకారం మనం స్కిల్స్ అండ్ మనం బట్టి నాలెడ్జ్ డెవలప్ చేస్తే ఆటోమేటికల్‌గా ఆ సెక్టర్ మీరు ఈజీగా వెళ్ళొచ్చు. దానికోసమే మన అకాడమీ ఏందంటే ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ట్రైనింగ్. అసలు ఆ డిపార్ట్మెంట్‌కి వెళ్ళడానికి ఏదైనా ట్రైనింగ్ కావాలి, ఏదైనా ఎడ్యుకేషన్ కావాలి, ఏదైనా ప్రాక్టికల్స్ కావాలి, ప్లస్ జాబ్ అసిస్టెన్స్ కావాలి. ఇవన్నీ మనం ఒక క్లియర్‌గా ఒక పాత్ సెట్ చేస్తే ఆటోమేటికల్‌గా స్టూడెంట్స్‌కి ఈజీ అయిపోతది వాళ్ళకి. ఓకే. ఓకే. చాలా న్యాచురల్ వేలో వాళ్ళని ట్రీట్ చేసి, వాళ్ళ ఎయిమ్‌ని ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది మన దగ్గర. సూపర్. సూపర్. రైట్. దీంట్లో మనం కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత మనకి ఎన్ని మంత్స్ ఉంటుంది? ఎన్ని ఇయర్స్ ఉంటుంది కోర్స్ పీరియడ్ టైమ్ అనేది? దాని తర్వాత ఎటువంటి అవకాశాలుంటాయి? ఓకే. ఇది మన దగ్గర ఏందంటే చాలా డిఫరెంట్ కోర్సెస్ మాక్సిమం అన్ని స్ట్రీమ్స్ మనం కవర్ చేశాం ఇక్కడ. సో, ఇక్కడ ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ అందరికీ తెలుసు మనకు బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్లస్ క్యాబిన్ క్రూ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. గ్రాడ్యుయేషన్‌కి మనకు 3 ఇయర్స్ ఉంటుంది. దాని తర్వాత జాబ్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. అది కాకుండా డైరెక్ట్‌గా మనం డిప్లొమా ప్రోగ్రామ్‌కి తీసుకున్నారు అంటే డైరెక్ట్‌గా వాళ్ళకి ఏందంటే 6 మంత్స్, ఓన్లీ 6 మంత్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిప్లొమా ప్రోగ్రామ్ ఉంది. ఈ 6 మంత్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ డైరెక్ట్‌గా అసిస్టెన్స్ ఇస్తామన్నమాట. యెస్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మేడం. యాక్చువల్‌గా ఏవియేషన్ అంటే బాగా బడ్జెట్‌తో కూడుకున్నదని చెప్పేసి, బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళే దీన్ని బేర్ చేయగలరని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇది నిజమా? అపోహనా? ఓకే. సో, ఇది ఏందంటే యాస్ పర్ ద మార్కెట్ నార్మ్స్ ఉంటుంది. సో, మన దగ్గర బెనిఫిట్ ఏందంటే స్టూడెంట్స్‌కి మేము 0% ఈఎంఐ, ఇన్‌స్టాల్‌మెంట్ ఫెసిలిటీస్, లోన్ ఫెసిలిటీస్, స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. వావ్! సూపర్ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నార్మల్ పర్సన్ కూడా బేర్ చేయొచ్చు. వాళ్ళ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో, చాలా బాగున్నాయి ఆఫర్స్ అన్నీ. అసలు ఆలస్యం చేయకుండా స్టూడెంట్స్ అందరూ ఒకసారి విజిట్ చేస్తే కనుక ఇంకా మంచి గైడెన్స్‌తో మనకున్న డ్రీమ్‌ని అచీవ్ చేయొచ్చు. సో, అలానే ఫిజికల్‌గా ఫిట్‌నెస్ ఏమైనా అవసరం అంటారా? ఎలాంటి ఉంటుంది? అది మోస్ట్‌లీ ఏందంటే స్టూడెంట్స్ మన అకాడమీకి ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్‌కి వచ్చేటప్పుడు మేము ప్రాపర్‌గా ఎక్స్‌పర్ట్స్ డిస్కస్ చేస్తాం. దాన్ని బట్టి ఏ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు సెట్ అయ్యారో దాన్ని బట్టి మనం చెప్తాం వాళ్ళకి. ఓకే. ఒకవేళ ఆ డిపార్ట్‌మెంట్ సెట్ కాకపోతే ఇంకొక దానికి రిఫరెన్స్ ఇస్తారా? డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటే డిపార్ట్మెంట్ లేదు. ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఉంది, క్యాబిన్ క్రూ ఉంది, హాస్పిటాలిటీ ఉంది. దాంట్లోనే వేరియస్ సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అది ఒకసారి స్టూడెంట్స్ వచ్చిన తర్వాతనే మేము పేరెంట్స్‌తో సహా స్టూడెంట్స్ ఒకసారి డిస్కస్ చేస్తే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. మేము కూడా ఏందంటే వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ గురించి ఏందంటే హెల్ప్ చేయగలుగుతాం. రైట్. ఇది మినిమమ్ టు మాక్సిమం ఎంత టైమ్ పీరియడ్ వరకు ఉంటుంది? కోర్స్ టైమింగ్. కోర్స్ టైమింగ్స్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది మనకు. గ్రాడ్యుయేషన్‌లో ఇందాక ఆల్రెడీ చెప్పాము. బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్లస్ క్యాబిన్ క్రూ ఉంది. బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్లస్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్. ఇంకా చాలా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అండ్ ఒకవేళ డైరెక్ట్ జాబ్ కోసం అప్రోచ్ చేస్తున్నాము, మనం డైరెక్ట్ జాబే చేయాలి అంటే వాళ్ళకి డిప్లొమా ఇన్ క్యాబిన్ క్రూ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఉంది. డిప్లొమా ఇన్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఉంది. డిప్లొమా ఇన్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ సెక్టర్ కూడా మేము కవర్ చేసాం ఇక్కడ. పైలట్‌కి కూడా మనకి కోర్స్ ఉంటుందా? పైలట్ ఉంటుంది. కానీ అది డిఫరెంట్ స్ట్రీమ్ అనమాట కంప్లీట్‌గా. దానికి క్రైటీరియా కూడా సెపరేట్ ఉంటుంది. అది ఒకసారి స్టూడెంట్స్‌ని కలిసేసి మేము డెఫినిట్‌గా అప్రోచ్ చేస్తాం. ఎలా పర్స్యూ చేయాలి అది కూడా. ఓకే. ప్రతి దానికి ఇక్కడ మనకి ప్రాపర్ గైడెన్స్ అనేది డెఫినెట్‌గా 100% గైడెన్స్ ఇస్ దేర్. ఓకే. సూపర్. సో, యాక్చువల్‌గా మన దగ్గర కోర్స్ పూర్తయిపోయిన తర్వాత ఆ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అనేది ఎట్లా ఉంటుంది?
ప్లేస్‌మెంట్ అసిస్టెంట్స్ మన అకాడమీ ఏందంటే 6+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. డెఫినిట్‌గా 15 ఇయర్స్, 10 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ద లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇంత హై ఉందంటే వాళ్ళకి ప్లేస్‌మెంట్ అసిస్టెంట్స్ గూడా అట్లనే మనకు టై అప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ కోర్స్‌ను బట్టి మేమేందంటే దాన్ని బట్టి కంపల్సరీ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం వాళ్ళకి. వావ్! ఓకే. సూపర్. సో, గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి పర్సన్‌కే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా డెఫినిట్‌గా గైడెన్స్ అవసరం అనేది ఉంటుంది. దీనికి మీరేం చెప్తారు? అంటే గైడెన్స్ పేరెంట్స్ దగ్గర నుంచి ప్రాపర్‌గా వచ్చినప్పుడే స్టూడెంట్‌కి వస్తుంది. మీరెలా ఇస్తారు గైడెన్స్ అనేది? గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ యాజ్ మీరు చెప్పారు. కానీ పేరెంట్స్‌కి గూడా గైడ్ చేయడానికి వాళ్ళకి గూడా అంత అవేర్‌నెస్ లేదు. మన ఎస్పెషల్లీ మన హైదరాబాద్ అయినా, మన తెలంగాణ, ఏపీలో అయినా చాలామంది పేరెంట్స్ గూడా భయపడతారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అట్లనే ఉంటుంది. మనకు తెలీదు. అట్లాంటి చాలామంది స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. కానీ ఇది యాక్చువల్‌గా ఫీల్డ్ వెళ్ళాలి, యాక్చువల్‌గా మనం జాబ్ కొట్టాలి అంటే వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ కావాలంటే మన దగ్గర వచ్చేస్తే వాళ్ళకి కరెక్ట్ కోర్స్ పైన, కరెక్ట్ గైడెన్స్ పైన కరెక్ట్ ప్లేస్‌మెంట్ ఉంటుంది. ఎందుకు ఈ క్వెషన్ అడిగానంటే, బయట చాలా చాలా ఏవియేషన్ కోర్స్ సెంటర్స్ చాలా పుట్టుకొస్తూ ఉన్నాయి. సో, అందులో చేరడం వల్ల సరైన ప్రాపర్ వే దొరక్క ఫైనల్‌గా కోర్స్ డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఎండింగ్‌కొచ్చేసరికి వాళ్ళకి ప్లేస్‌మెంట్ అనేది ఉండట్లేదు. సరైన గైడెన్స్ అనేది దొరకట్లేదు. సో, మన దగ్గర అలా కాకుండా ప్రాపర్‌గా క్లయింట్ అది ఏదైతే మన స్టూడెంట్‌కి ఎలా గైడ్ చేయాలో, తనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ప్రతి దానిపైన కూడా అవగాహన కల్పించి, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది కోర్సెస్, ఇది టైమ్ పీరియడ్. సో, మనకి ఇన్ని ఇన్‌స్టాల్‌మెంట్ ప్రకారం ఉంటుంది. అలానే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, చాలా ఈజీగా మనం మూవ్ ఆన్ అవ్వచ్చు. మన త్రూ జెట్ నెక్స్ట్ ద్వారా. 100% ఎందుకంటే మనకు అదే దానికి ఎందుకంటే స్టూడెంట్స్‌ని చూడకుండా, వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడకుండా, వాళ్ళ స్కిల్స్‌ని ఏందంటే ఉందా? లేదా? ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతాము? ఏ డిపార్ట్‌మెంట్‌లో పెట్టగలుగుతాము? అది ఫస్ట్ మనం స్టూడెంట్స్‌కైనా చూసి మాట్లాడి అప్పుడే మేము ఏదైనా కమిట్మెంట్ ఇవ్వగలుగుతాము. అప్పుడు వాళ్ళకి ఏందంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. మన అబ్బాయి ఇట్లా ఎందుకంటే గోల్ అయితే మనకు అచీవబుల్ ఉండాలి. అదే ఇంపార్టెంట్. మీరు ఇక్కడొచ్చినాక మీ ఏదైనా గోల్ మనం సెట్ చేస్తున్నామో అది కంపల్సరీ అచీవ్ చేయడానికి 100% మేము ఎఫర్ట్స్ పెడతాము. 100%. సో, ఎగ్జామ్ ఏమైనా పెడతారా స్టార్టింగ్ ఒక పర్సన్ వచ్చేటప్పుడు? స్టూడెంట్? స్టార్టింగ్‌లో అట్లా ఏం లేదు. ఎగ్జామ్ అని స్పెసిఫికల్‌గా లేదు. కానీ యెస్ బేసిక్ కన్వర్జేషన్, బేసిక్ ఒక స్టూడెంట్‌తో మాట్లాడడం, వాళ్ళ మైండ్ సెట్ రీడ్ చేయడం అది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ డిపార్ట్‌మెంట్‌లో సెట్ అవుతది, అది చేయగలుగుతామా అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! ఓకే. సో, స్టూడెంట్‌కి ఒక డిపార్ట్‌మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉంది. సో, అందులో స్కిల్స్ లేవు. సో, దట్ తనని వేరే దానికి పంపిస్తారా? లేకుంటే దాంట్లోనే స్కిల్ వచ్చే విధంగా మీరు డెవలప్ చేస్తారా? ఈ ట్రైనింగ్ కాన్సెప్టే అదే. ఈ 6 మంత్స్ ట్రైనింగ్ మేము టైం ఎందుకు తీస్తున్నాం కంటే, ఈ స్టూడెంట్‌కి ఏందంటే ఈ ట్రైనింగ్ చేయాలి. మనకు గోల్ సెట్ చేయాలి. దాన్ని బట్టి ఎగ్జాక్ట్ స్కిల్స్ ఎలా కావాలి, దాన్ని బట్టి కమ్యూనికేషన్ ఎంతవరకు మనం డెవలప్ చేయాలి, దాన్ని బట్టి మనం గ్రూమింగ్ ఎలా చేయాలి, ఆ స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. యెస్ 100% ఎఫర్ట్స్ ఉంటుంది మన స్టూడెంట్స్‌కి డెవలప్ చేయడానికి. అది కాకుండా స్టార్టింగ్‌లోనే మాకు క్లారిటీ వచ్చేస్తది. అబ్బాయి చేయగలుగుతారా? లేదా అమ్మాయి చేయగలుగుతారా? లేదా ఈ డిపార్ట్‌మెంట్‌లో లేకపోతే అది కాకుండా వాళ్ళకి ఏందంటే వేరే డిపార్ట్‌మెంట్ సెట్ అవుతదా? ఆ డిపార్ట్‌మెంట్‌లో మన ఇంతగా ఏందంటే ఫర్దర్ గ్రోత్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏందంటే డొమెస్టిక్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటది? అది ఒక కెరియర్ ప్లాన్ ఇస్తామనమాట. దాన్ని బట్టి వాళ్ళకి 100% ఏందంటే కాన్ఫిడెన్స్ వాళ్ళ పైన గూడా ఉంటుంది. పేరెంట్స్ కూడా ఒక క్లారిటీ వస్తది. ఓహ్! రైట్. చాలా బావుంది. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, బీబీఏ కోర్సెస్ అని చెప్పారు కదా! బీబీఏ ఏవియేషన్ కోర్సెస్‌లో ఫస్ట్ ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి మనకి దాంట్లో? బీబీఏ ఏవియేషన్‌కి వెళ్ళాలంటే మనకు కంపల్సరీ 12థ్ పాస్ అవ్వాలి. దాని తర్వాత ఏందంటే ఏదైనా స్ట్రీమ్ అయినా నో ప్రాబ్లమ్. మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, ఏదైనా ఆర్ట్స్ అయినా, ఏదైనా ఫీల్డ్ అయినా 12థ్ క్వాలిఫికేషన్ కంపల్సరీ. దాని తర్వాతనే మనం ఏదైనా గ్రాడ్యుయేషన్‌కి పర్స్యూ అవ్వచ్చు. సో, హెయిర్ హాస్టల్స్ అంటే ఓన్లీ అమ్మాయిలే చెయ్యాలా? క్యాబిన్ క్రూ అంటే అబ్బాయిలు చేయాలా? అట్లా ఏమీ లేదు. ఎయిర్ హోస్టెస్ మనం గర్ల్స్‌కి చెప్తాము. అబ్బాయిలకు ఏందంటే క్యాబిన్ క్రూ చెప్తాము. ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దే ఆర్ డిఫరెంట్ ఎయిర్‌లైన్స్ ఉంటుంది. దాంట్లో అబ్బాయిలకి, అమ్మాయిలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్లైట్‌లో వర్క్ చేయడానికి. ఓకే. కోర్సెస్ ఎలా ఉంటాయి మరి వీళ్ళిద్దరికి? మనకేందంటే క్యాబిన్ క్రూ డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్ ఉంది. దానికి ట్రైనింగ్ గూడా వాళ్ళకి స్కిల్ డెవలప్‌మెంట్ గూడా సెపరేట్ ఉంటుంది. ప్లస్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఉంటుంది మనకు. దానికి ట్రైనింగ్ ప్రాక్టికల్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ ఉంటాయి. హాస్పిటాలిటీ సెక్టర్ ఉంది. సో, వాళ్ళ కోర్స్‌ను బట్టి వాళ్ళకేదైనా స్కిల్స్, వాళ్ళకేదైనా ప్రాక్టికల్ ట్రైనింగ్స్ రిక్వైర్డ్ దాన్ని బట్టి ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే. ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ వరకు కంప్లీట్ చేసుకోవచ్చు కోర్స్‌ని? కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 6 మంత్స్ ఉంటుంది. ఈ 6 మంత్స్‌లో మనకు ప్రాక్టికల్ ట్రైనింగ్స్, మనకు థియరిటికల్ ట్రైనింగ్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ముగ్గురు అయిపోతది. యెస్. ఫైనల్‌గా కోర్స్ పూర్తయిపోయిన స్టూడెంట్‌కి మనం ఏ ఏ ప్లేసుల్లో ప్లేస్‌మెంట్ ఇవ్వగలుగుతాం? మన స్టూడెంట్స్ ఒకసారి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఎక్కడైనా మన స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఉంటారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి.
సో సూపర్. చాలా క్లారిటీగా చెప్పారు. ఒక స్టూడెంట్ మన దగ్గర జీరో నాలెడ్జ్‌తో వచ్చినప్పుడు కూడా తన ఎయిమ్ ఏంటి అనేది మనం పర్టిక్యులర్‌గా వాళ్ళకి గైడ్ చేసి ప్రాపర్ వేలో అందించి జాబ్ అసెస్‌మెంట్స్ వరకు అన్నీ కూడా మనమే చూసుకోవడం జరుగుతుంది. సో దట్ ఇన్ ఇయర్స్‌గా సక్సెస్‌ఫుల్ జర్నీ చేస్తుంది. సో థాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైమ్‌ని మాతో స్పెండ్ చేసి జెట్ నెక్సస్ గురించి ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అందరు పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ఏందంటే వెల్కమ్ చేస్తున్నాను. మన అకాడమీకి ఒకసారి విజిట్ చేయండి. దానికి మొత్తం ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్‌గా అడగండి. మన అకాడమీ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు ఎయిర్‌క్రాఫ్ట్ సిమ్యులేటర్ ఉంది. ఎయిర్‌క్రాఫ్ట్ పెద్ద మోడల్ ఉంది. దాంట్లో ప్రాక్టికల్ ట్రైనింగ్స్ జరుగుతాయి. మనకేందంటే గ్రూమింగ్ డ్రెస్సింగ్ రూమ్ ఉంది. ఇంకా డిఫరెంట్ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ గురించైనా, డిఫరెంట్ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించైనా ఒకసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మీకు క్లారిటీ వచ్చేస్తది. గివెన్ నంబర్‌కి ఏందంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. అపాయింట్‌మెంట్ బుక్ చేయండి. ఏదైనా క్లారిటీ కావాలంటే అకాడమీకి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్. థాంక్ యూ.